హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రివ్యూ బై విజయ్. ఈరోజు మన రివ్యూలో ఓ మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ గురించి మాట్లాడుతున్నాం. సితారే జమానే ప్యార్. ఈ మూవీలో అమీర్ ఖాన్ నటించారు. ఈ మూవీతో అమీర్ ఖాన్ మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ మూవీతో వచ్చారు ఈసారి కూడా అమీర్ ఖాన్. ఈ మూవీలో అమీర్ ఖాన్ ప్లే చేసిన రోల్ వచ్చేసి గుల్షన్ అండి నేమ్. ఆ గుల్షన్ ఏంటంటే అతను ఎక్స్ బాస్కెట్బాల్ ప్లేయర్ ప్లస్ ప్రజెంట్ మూవీ రన్ అవుతుంటే ఏంటంటే అతను అసిస్టెంట్ కోచ్ గా మనకు కనిపిస్తాడు మూవీలో. సో ఈ మూవీలో యాక్సిడెంట్ వల్ల కోర్టు ఒక తీర్పు ఇస్తుంది మన గుల్షన్ అంటే ఇక్కడ అమీర్ ఖాన్ కి. ఏమని ఇస్తుంది అంటే ఇతను మెంటల్ డిజేబుల్ ఉన్న పర్సన్స్ కి ఒక 3 months వాటికి బాస్కెట్బాల్ ప్లేయర్స్ కి కోచింగ్ ఇవ్వాలని. సో ఇలా ఏం చేస్తాడంటే ఇతను స్టార్ కమ్యూనిటీ దగ్గరికి అతను వెళ్తాడు. అక్కడి నుంచి మనకి స్టోరీ అనేది బిగిన్ అవుతుంది. ఆ కమ్యూనిటీ హాల్లో ఉన్న కిడ్స్ తో అమీర్ ఖాన్ కి ఏర్పడిన బాండ్ కి అమీర్ ఖాన్ ఏంటంటే స్లోగా తనకి తాను చేంజ్ అవుతా ఉంటాడు. ఆ కిడ్స్ తో ఉన్న బాండింగ్ డెవలప్ అవుతుంది. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే తన అమీర్ ఖాన్ లో ఉన్న డిఫాల్ట్స్ అన్ని తను ఐడెంటిఫై చేసుకోగలుగుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అలా జరుగుతూ ఉంటది. స్టార్టింగ్ లో ఏమనుకుంటాడంటే లైట్ తీసుకుంటాడు అమీర్ ఖాన్, ఏదో సరదాగా కోచింగ్ ఇస్తున్నట్లుగా స్టార్ట్ అవుతుంది. సో అలా ఏమవుతుందంటే కిడ్స్ కి అమీర్ ఖాన్ కి మనకి బాండ్ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఇతను చాలా ఎమోషనల్ అయిపోయి సీరియస్ గా కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాడు. అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి పీక్ లెవెల్ అండి ఈ మూవీలో. తనతో పాటు జెనీలియా యాక్ట్ చేశారు పార్ట్నర్ కింద. జెనీలియా అనే తను అమీర్ ఖాన్ కి వైఫ్ క్యారెక్టర్. సో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళిద్దరు కొంచెం డిస్టెన్స్ లో ఉంటారు. అది కూడా మూవీ ఎండింగ్ కి ఓవర్కమ్ అయిపోతుంది. ఓన్లీ డ్యూ టు ద కిడ్స్ తో ఉన్న బాండ్ వల్ల అమీర్ ఖాన్ దాన్ని రెక్టిఫై చేసుకుంటాడు తనకి తాను. ఓవరాల్ గా మూవీ వచ్చేసి సచ్ ఏ ఫీల్ గుడ్ మూవీ అండి. చాలా ఎమోషనల్ గా ఉంటది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బయట ఉన్న దాన్ని బట్టి మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ అండి ఈ మూవీ. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించింది?